వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడాల రమేష్. మనం అర్థమెటిక్ క్లాసెస్లో భాగంగా ఈరోజు మన సభకు కాలం దూరంలో పార్ట్ 2. పార్ట్ 1లో కాలం దూరం సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని ఫార్ములాస్ అన్ని నేర్చుకున్నాం. దూరం ఈజ్ఈక్వల్ టు కాలము ఇంటూ వేగము, కాలం ఈజ్ఈక్వల్ టు దూరము బై వేగము, వేగం ఈజ్ఈక్వల్ టు దూరము బై కాలము, దూరము కిలోమీటర్లలో కొలుస్తాము. అలాగే ప్రమాణాలు, దూరానికి ప్రమాణాలు కిలోమీటర్లు, అలాగే మీటర్లు, సెంటీమీటర్లు కూడా ఉంటాయి. ఓన్లీ సర్కిల్లో కొలిసినప్పుడు వస్తాయి అవి. అలాగే కాలానికి ప్రమాణాలు గంటలు, నిమిషాలు, సెకండ్లు. అలాగే వేగానికి ప్రమాణాలు గంట, కిలోమీటర్లు, kmph, అలాగే మీటర్ పర్ సెకండ్ mpS అని తెలుసుకున్నాం. సో దీంతో పాటు దూరంకు ఫార్ములా, దూరం ఈజ్ఈక్వల్ టు కాలం ఇంటూ వేగం అని నేర్చుకున్నాం. అన్నిటికి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ కూడా మనం నేర్చుకున్నాం. రైలు సమస్యల్లో ఫార్ములాస్: ఒక రైలు ఒక చెట్టును దాటడానికి ప్రయాణించవలసిన దూరము రైలు పొడవు. అదే రైలు ఒక వంతెనను దాటడానికి ప్రయాణించవలసిన దూరము రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు. రైలు వంతెన కావచ్చు, లేదా ఒక ప్లాట్ఫారం కావచ్చు, లేదా ఒక గుహ కేవ్స్ కావచ్చు. ఏదైనా దాటడానికి రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు అని చెప్పుకున్నాం. లేదా రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫారం పొడవు, రైలు పొడవు ప్లస్ నిలబడ్డ రైలు పొడవు అని చెప్పుకుంటాం. రెండు రైళ్లు వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాటి యొక్క సాపేక్ష వేగం x1 + y1. రెండు రైళ్లు ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాటి యొక్క సాపేక్ష వేగం x1 - y1. రెండు రైళ్లు ఒకే దిశలో అపోజిట్లో వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నప్పుడు దాంట్లో పట్టు కాలము ఈజ్ఈక్వల్ టు x + y x1 + y1. రెండు రైళ్లు ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నప్పుడు దాంట్లో పట్టు కాలము x + y x1 - y1 అని ఫార్ములాస్ అన్ని కూడా మనం అందులోని ఇంట్రడక్షన్లో రాసుకున్నాం. పార్ట్ 1 ముందు రాసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో మనం ఈ క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. 250 మీటర్ల పొడవు గల రైలు రైలు 45 kmph వేగంతో ప్రయాణించిన వెళ్ళిన ఒక చెట్టును దాటుటకు ఎంత కాలం పట్టును? ఎంతకాలం పట్టును? 250 మీటర్ల పొడవు రైలు 45 kmph వేగంతో ప్రయాణించిన ఒక చెట్టును దాటకు ఎంతకాలం పట్టును? సో చెట్టును దాట రైలు ప్రయాణించిన దూరం ఎంత అనుకున్నాము? రైలు పొడవు అన్నాం. సో కాలం ఈజ్ఈక్వల్ టు దూరము బై వేగము. కానీ ఒక రైలు చెట్టును దాటాలంటే అక్కడ దూరం పోవాలంటే రైలు పొడవుని దూరంగా భావించుకోవాలి. కాబట్టి రైలు పొడవు బై వేగము. సో రైలు పొడవు బై వేగం రాసుకున్నప్పుడు మనకు కాలం ఈజ్ఈక్వల్ టు రైలు పొడవు బై వేగం. రైలు పొడవు ఎంత ఇచ్చాడు మనకు? 250 మీటర్లలో ఇచ్చాడు. సో అలాగే 45 kmph ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన పాయింట్ ఇది. మీకు ఇక్కడ నేను బాక్స్ కూడా ఒకటి ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ బాక్స్ ఇస్తాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ మెసేజ్. సో ఇక్కడ ఏంటంటే మనకు వేగము, వేగం ఎప్పుడు కూడా మనకు ఇది కాలము, ఇది దూరము. సో దూరము మన కిలోమీటర్లలో ఉన్నప్పుడు వేగము గంటలలో ఉంటుంది, కాలం గంటలలో ఉంటుంది. అలాగే వేగము kmphలో ఉంటుంది అనుకున్నాం కదా. సో ఇది దూరం మీటర్లలో ఉన్నప్పుడు ఇది సెకండ్లలో ఉంటుంది, ఇది mpsలో ఉంటుంది, మీటర్ పర్ సెకండ్స్లో ఉంటుంది అన్నమాట. ఇది 250 మీటర్లలో ఉన్నది, ఇది 250 మీటర్లలో ఉంది, ఇది మీటర్లలో ఉంది, ఇది కిలోమీటర్లలో ఉంది. కనుక అది మ్యాచింగ్ అవుతుందా? కాదు. కంపల్సరీ దీన్ని ఏం చేయాలి? మనము మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుంటే దేంతో గుణకారం చేయాలా? 5/18 గుణకారం చేయాలి. సో కాబట్టి 250/45 × 5/18. మనం దీన్ని పక్క తీసుకొని మల్టిప్లై చేసుకోవచ్చు, లేదా ఇక్కడిని మల్టిప్లై చేసుకోవచ్చు. ఈ 18 మనం పైకి తీసుకపోతే అప్పుడు ఏమవుతుంది మనకు? ఈజ్ ఈక్వల్ టు 250/45 × 5 ×
18/1. నేనేం చేశాను ఇప్పుడు ఈ 18ని పైకి తీసుకుపోయాను. కటింగ్ ఇట్లా కూడా చేసుకోవచ్చు 9×18 9×45 అని. కానీ పైకి తీసుకుపోతే మనకు సేఫ్టీ ఉంటుంది, ఈజీగా అలవాటు అయిపోయినట్టు కూడా బాగా ఉంటుంది. కాబట్టి సో 9×18 9×5 45 5 1 5 5 25 50 5 1 5 10 10 20 20 సెకండ్లు. ఒక రైలు అంటే 250 మీటర్ల పొడవుగా రైలును 45 kmph పోతే ఎంత టైం దాటుతుంది చెట్టును? 20 సెకండ్లు దాటుతుంది. 20 సెకండ్ల దాటుతుంది. ఇక్కడ రైలు పొడవుని మనం దూరంగా భావిస్తాము. క్వశ్చన్ నెంబర్ 2. మూడు 300 మీటర్ల పొడవుగా రైలు 60 kmph వేగంతో 60 kmph వేగం ఇప్పుడు కూడా కిలోమీటర్ ఉండదు వేగంతో వెళ్ళిన టెలిఫోన్ స్తంభం దాటుటకు పట్టు కాలం ఎంత? ఇక్కడ మనం క్వశ్చన్ చూస్తుంటే ఒకసారి అర్థం చేద్దాం. ఒక రైలు 300 మీటర్ల పొడవు ఉంది, దాని వేగం ఎంత ఉంది? 60 kmph వేగం ఉందండి. అప్పుడు 60 kmph వేగం ఉంటే ఈ 60 kmph వేగంతో పోతున్న రైలు దాటాలంటే ఎంత దూరం ప్రయాణం చేయాలా? రైలు పొడవు దూరం ప్రయాణం చేయాలా? కాలము ఇక్కడ మనము రైలు పొడవు బై వేగము, రైలు యొక్క వేగము. సో రైలు పొడవు మనం ఎంత తీసుకున్నాము? 300 మీటర్లు బై 60. దీన్ని 60 × 60 MPS kmph కాబట్టి దీన్ని ఏం చేయాలి మనము? 5/8 గుణించాలి. కాబట్టి 300/60 × 5 × 18/1. ఈ 18 మనం ఎప్పుడు కూడా పై తీసుకోవడానికి ట్రై చేద్దాం, ఈజీగా క్యాలిక్యులేషన్స్ ఉంటుంది కాబట్టి. సో 0 0 క్యాన్సల్, 6 1 6 3 18, 5 1 5 6 6 18 18 సెకండ్లు. సంవత్సరం 18 సెకండ్లు. అంటే 300 మీటర్ల పొడవు గల రైలు 60 kmph వేగంతో వెళ్తే ఒక స్తంభం దాటానికి దానికి 18 సెకండ్లు పడుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఆరు 600 మీటర్ల పొడవు గల రైలు 1 గంటకు 36 kmph వేగంతో వెళ్ళిన 300 మీటర్ల 200 మీటర్లు సారీ 1200 మీటర్ల పొడవు గల వంతెనను దాటుటకు ఎంత కాలం పట్టును? ఇక మనకు 600 మీటర్ల పొడవు గల రైలు గంటకు 36 kmph వేగంతో వెళ్ళిన 1200 మీటర్ల పొడవు గల వంతెన దాటుటకు ఎంత కాలం పట్టును? మనం ఫార్ములా నేర్చుకుందాం. ఒక రైలు వంతెన దాటాలంటే ఎంత దూరం ప్రయాణం చేయాలనుకున్నాము? రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు. కాబట్టి కాలము దూరము బై వేగము. కానీ ఇక్కడ దూరం అనేది రైలు వేగము ప్లస్ వంతెన వేగాన్ని దూరం అని తీసుకుంటాం అన్నమాట. కాబట్టి కాలము రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు బై రైలు వేగము.
రైలు వేగం ఇజ్ ఈక్వల్ టు రైలు వేగం కూడా ఎంత 600 మీటర్లు, ఇదెంత 1200 మీటర్లు. ఇది మీటర్లలో ఉంది, కింద రైలు వేగం ఎంత ఉంది 36 kmph వేగంలో ఉంది. కాబట్టి ఇది మీటర్లలో ఉన్నది, ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నది. మ్యాచింగ్ అవుతుందా కాదు. కాబట్టి కిలోమీటర్లు మీటర్ పర్ సెకండ్లో మార్చాలా. దేంతో మల్టిప్లై చేయాలా 5/18 చేత మల్టిప్లై చేయాలి. కాబట్టి 1800 మీటర్లు బై 36 ఇంటూ 5/18. ఈ 18 మనం తీసుకోవాలి ఇంటూ 5/18 తీసుకుంటున్నాం. ఇది కూడా ఈ 18 పై తీసుకుపోయాం. కాబట్టి 18 ఒకట్ల 18, 18 రెంట్ల 36, 2 ఒకట్ల 2 9, 900/5 ఇది ఈక్వల్ టు 5 ఒకట్ల 5, 540 ఇది ఈక్వల్ 180 సెకండ్లు. ఒక్కొక్కసారి 180 సెకండ్లు మనకు నిమిషాలలో ఇస్తారు. ఓకేనా? సో కాబట్టి 180 సెకండ్స్. ఒకసారి 1800/36 ఇంటూ 5 ఒకట్ల 18, 18 ఒకట్ల 18 రెండు 36, దెన్ 2 ఒకట్ల 2 900, 5 ఒకట్ల 5, 540, 180 సెకండ్లు. లేదా దీన్ని 6 అది 3 నిమిషాలను కూడా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Question number 4. నాలుగు 450 మీటర్ల పొడవుగా రైలు గంటకు 40 kmph వేగంతో 40 kmph వేగంతో వెళ్ళిన 750 మీటర్ల పొడవు గల ప్లాట్ఫారం దాటుటకు ఎంత కాలం పట్టును? చూడండి, 450 మీటర్ల పొడవు గల రైలు 750 మీటర్ల పొడవు గల ప్లాట్ఫారం దాటుతుంది. ఇప్పుడు ఒక రైలు ఒక ప్లాట్ఫారం దాటి ఎంత ప్రయాణం చేయాలా? రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు. సో ఇది ఈక్వల్ టు కాలం ఇది ఈక్వల్ టు రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు బై రైలు వేగము ఇజ్ ఈక్వల్ టు రైలు పొడవు ఎంత 450 మీటర్లు, నెక్స్ట్ 750 మీటర్లు బై రైలు వేగం ఎంత మనకు 40 kmph ఇజ్ ఈక్వల్ టు 750 800 ప్లస్ 1200 మీటర్లు బై ఇంటూ 5/18 చేయాలి. కాబట్టి ఇంటూ 40 ఇంటూ 5 ఇంటూ 18/1 ఇజ్ ఈక్వల్ 0 0, 4 ఒకట్ల 4 30, 5 ఒకట్ల 5 6, 18 9, 18 108 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఒక రైలు ఒక టెలిఫోన్ స్తంభాన్ని టెలిఫోన్ స్తంభాన్ని 8 సెకండ్లలో దాటాను. 8 సెకండ్లలో దాటాను. అదే రైలు
264 మీటర్ల పొడవు గల వంతెనను పొడవు గల వంతెనను 20 సెకండ్లలో దాటాను. 20 సెకండ్లలో దాటాను. అయినా రైలు పొడవు ఎంత? ఇక్కడ క్వశ్చన్ బాగుందండి, చదువుదాం. ఒక రైలు టెలిఫోన్ స్తంభాన్ని 8 సెకండ్లలో దాటారు. అదే రైలు 264 మీటర్ల పొడవు గల వంతెనను 20 సెకండ్లలో దాటాను. అయినా రైలు పొడవు ఎంత? ఇక్కడ మన విషయానికి వస్తే, ఒక రైలు టెలిఫోన్ స్తంభాన్ని 8 సెకండ్లు దాటింది, 8 సెకండ్లు దాటింది కదా. అదే రైలు 264 మీటర్ల పొడవు నిలిచింది, 8 సెకండ్లు దాటింది. రైలు పొడవు తెలుసా? మనకు తెలియదు. రైలు పొడవును x అనుకుందాం. సో రైలు పొడవు x ఒకటి x/8